పోసాని కృష్ణమురళి నుంచి ఒక కొత్త ఒరవడికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు. నిజానికి సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇదే మెథడ్‌లో బిగినింగ్ నుంచి కూడా వేధిస్తుంది. మెథడ్ ఏందంటే ఎవరో ఎక్కడో గాయపడతారు. ఎప్పుడో పెట్టిన 4 ఏళ్లకు ముందో, 5 ఏళ్లకు ముందో పోస్ట్ పెట్టుంటే అది ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు హర్ట్ అవుతారు. సమాజంలో అల్లకల్లోలను సృష్టిస్తున్నారని ఫీల్ అవుతారు. రెండోది ఎవరినో తిట్టుంటే, ఎక్స్‌ని తిట్టుంటే వై ఫీల్ అవుతాడు. వైకి సంబంధమే ఉండదు. ఆయన ఫీల్ అవుతాడు. ఎక్కడో కేసు పెడతాడు. ఇమ్మీడియట్‌గా పోలీసులు వస్తారు. కంప్లైంట్‌లో ఒకటి ఉంటుంది. సెక్షన్లు వేరే పెడతాడు. కంప్లైంట్‌లో ఉండే నేరానికి సంబంధించి సెక్షన్లు పెట్టరు. అలాగా ఒక కేసులో అరెస్ట్ అయితే వరుసగా ఇంకొక 4, 5 కేసులు పెట్టేయడం. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూడడం. ఈ టాక్టిక్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని వేధించడంలో భాగంగా ఈ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ఏం కొత్తదేం కాదు. ఇది ఎప్పటి నుంచో గతంలో నక్సలైట్లని, పౌరకుల నాయకులను కూడా ఇలాగే చేసేవాళ్ళు. ఒక కేసులో మావోయిస్టులు బెయిల్ వస్తే రెడీగా ఇంకొక కేసులు పెట్టి ఉండేవాళ్ళు. ఇది పాత పద్ధతిని ఇప్పుడు చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇది వల్లభనేని వంశీ విషయంలో స్టార్ట్ అయింది. కానీ పోసాని విషయంలో ఎక్కువగా కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టాడు. పోసానిని వేధించాలనేది పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని గట్టిగా పోసాని తిట్టాడు. వ్యక్తిగతంగా కూడా చాలా నీచంగా దాడి చేశాడు పోసాని పవన్ కళ్యాణ్ మీద. అందువల్ల ఎవరైనా హర్ట్ అవ్వడంలో పెద్ద విచిత్రమేమి లేదు. పవన్ కళ్యాణ్ స్థానంలో ఎవరున్నా హర్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి దారుణంగా పోసాని మాట్లాడాడు. సో అందువల్ల ఇప్పుడు పవర్ వచ్చింది కాబట్టి పోసాని రాజకీయాల నుంచి విరమించుకొని క్షమాపణ చెప్పి బయటకు వెళ్ళినా కూడా వీళ్ళు వదిలిపెట్టదలుచుకోలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. అందుకని పోసాన్ని ఏం చేస్తున్నారంటే ఎప్పుడు మిగతా వాళ్ళ మీద, పెద్ద స్థాయి నాయకుల మీద, ఎవరి మీద పెట్టని స్థాయిలో ఇప్పుడు పెడుతున్నాడు. జగన్ గతంలో చేయలేదా? జగన్ కూడా చింతమనేని ప్రభాకర్ విషయంలో 60 కేసులు పెట్టి, చింతమనేని ప్రభాకర్ ఒక కేసులో జైల్లో ఉంటే ఇంకొక కేసులో పీటీ వారెంట్ తీసుకొని అలాగ బయటికి రాకుండా అతన్ని చూసుకున్నారు. జగన్ ప్రభుత్వం కూడా ఇలాగే వేధించింది. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది, వీళ్ళు అదే చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి మీద దాదాపు 20కి పైన కేసులు ఉన్నట్టుగా నిన్న చెప్తున్నారు. సో రీసెంట్గా కూడా కొన్ని కేసులు పెట్టారు. మామూలుగా ఆయన అరెస్ట్ చేసిందేమో సంబేవారిపల్లి, అన్నమయ్య జిల్లా, అక్కడ మణి అని జనసేన కార్యకర్త పెట్టిన కేసులో అరెస్ట్ చేశారు. అది ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు ఆయన. రిమాండ్లో ఉన్న టైంలోనే ఆల్రెడీ పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చారు. దానికి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు, రిమాండ్ ఇచ్చారు కోర్టు. దాని తర్వాత అనంతపురం జిల్లా వాళ్ళు కూడా వేశారు. మళ్ళీ కర్నూలులో నిన్న ఆయనకి మొన్న 2 రోజుల ముందు కర్నూలులో కూడా రిమాండ్ ఇస్తే పోసాని నాకు ఇక్కడే ఉంచండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉంచండి, నాకు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే డిస్ట్రిక్ట్ జైల్లో ఉంచారు. కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ప్రజెంట్ ఉన్నాడు. ఎందుకంటే సబ్ జైళ్ళల్లో ఏ రకమైన సౌకర్యాలు ఉండవు, మెడికల్ ఇది ఉండదు, చాలా నీచంగా ఉంటాయి సబ్ జైల్స్. డిస్ట్రిక్ట్ జైల్స్ కొద్దిగా బెటర్గా ఉంటాయి. అందుకని డిస్ట్రిక్ట్ జైల్లో ఉండడానికి. రెండోది కర్నూలు సిటీ కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా, ఎందుకంటే ఈయన రైల్వే కోడూరు సబ్ జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు కర్నూలులో ఉంచమని అడిగితే కోర్టు కూడా ఆమోదించింది. సో దాని తర్వాత ఇప్పుడు పాతపట్నం, విజయవాడ, మన్యం ఇలాగ అనేక జిల్లాల నుంచి కూడా పీటీ వారెంట్లకు పోలీసులు వరుసగా వేయడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం సంబేపల్లి పోలీసులు కస్టడీకి అడుగుతున్నారు. సో ఇదో విచిత్రమైంది. ఈయన తిట్టిన తిట్లకి కేసులు పెట్టాల్సింది ఖచ్చితంగా. కానీ ఏ సెక్షన్లు పెట్టాలి అవి వదిలేసి ఈయన మీద 111 పెట్టారు. 111 BNS, భారతీయ న్యాయ సంహిత 111 ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబరు, లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్కి ఆశ్రయం ఇచ్చారు, లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ వల్ల వచ్చిన డబ్బుల్ని ఈయన తీసుకున్నాడు. ఈ 3 క్లాజులు ఈ సెక్షన్లో ఉంటాయి. ఈ 3 నేరాలు చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలి. పోసాని ఈ 3 నేరాలు ఏం చేశాడు అందరికీ తెలుసు. అట్లాగే కంప్లైంట్లో కూడా ఏం లేవు. అతను మనీ ఇచ్చిన కంప్లైంట్లో కూడా. ఇదే నిన్న హైకోర్టు వేరే కేసులో
హైకోర్టు గట్టిగానే ప్రశ్నించింది పోలీసుల్ని. మీరెందుకు కంప్లైంట్లో లేని సెక్షన్లు పెడుతున్నారు? అలాగ పెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా మెకానికల్గా వాళ్ళకి రిమాండ్ ఎందుకు ఇస్తున్నారు అని హైకోర్టు కూడా అడిగింది.